ప్రముఖ తెలుగు టీవీ సీరియల్ నటి అస్మిత తనను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్లో తాను కారులో వెళ్తుండగా కొందరు కుర్రాళ్లు వెకిలి వేషాలు వేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై రంగంలోకి దిగిన షీ టీమ్స్ నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మాట్లాడేందుకు క్రైమ్స్ అడిషనల్ సిపి స్వాతి లక్రా గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి స్వాతి లక్రా గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇలాంటి కేసెస్ ని ఎలా చూస్తారు? అలాగే పోకిరీలను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మేము ఇంతకు ముందు కూడా మహిళలకి చెప్పాము 100 డయల్ చేసి లేకపోతే మన ఫేస్బుక్ పేజెస్ లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. సో ఇలాంటి మళ్ళీ ఫేస్బుక్ పేజెస్ లో మాకు ఫోటోస్ అప్లోడ్ చేస్తే మేము చర్య తీసుకుంటున్నాము. సో ఐ అప్రిషియేట్ దిస్ అండ్ మహిళలు ఇంకా ముందుకి రావాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి. అయితే సెలబ్రిటీస్కే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతే మిగిలిన ప్రజల సంగతి ఏంటి? మహిళల సంగతి? కొంతమంది ధైర్యం చేసి షీ టీమ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు, కొంతమంది ధైర్యం చేయరు మీ దగ్గరికి రావడానికి. సో ఇలాంటి వాటి పట్ల ఎలాంటి అవగాహన ఉండాలంటారు? అందుకే మేము ఈ 100 డయల్ అడుగుతున్నాను. 100 డయల్ లేకపోతే ఈ ఫేస్బుక్ లో పేజ్ లో లేకపోతే హాక్ ఐ ద్వారా మన దగ్గర అప్రోచ్ కావచ్చు. మన దగ్గర సొంతంగా కూడా రావడానికి అవసరం లేదు. అందుకే ఈ 100లో కూడా వాళ్ళు డయల్ చేస్తే ఎవరైనా డయల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ మాకు ఇంతకు ముందు తెలీదు ఆమె ఎవరు ఉన్నారు. సో ఎవరైనా మాకు ఇలాంటి ఇస్తే మేము చర్య తీసుకుంటాం. అయితే స్వాతి లక్రా గారు, వాళ్ళ పేర్లు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ పేర్లు సీక్రెట్ గా పెట్టే అవకాశం ఉందా ఏమన్నా? డెఫినెట్లీ. ఇప్పుడు సొంతంగా ఎవరైనా మాట్లాడితే దట్ ఈస్ డిఫరెంట్. బట్ మన తరఫున విక్టిమ్స్ పేరు కానీ నంబర్ మేము బయట ఇవ్వము. అయితే స్వాతి లక్రా గారు, ఇంకొక విషయం, టీవీ నటి ఇప్పుడు అస్మిత మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఈ పోకిరీల మీద ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? ఇప్పుడు వాళ్ళకి మేము పట్టుకోవడం జరిగింది. ఆ పర్సన్స్ ఎవరు ఎట్లా చేశారు వాళ్ళకి మేము బైక్స్ ద్వారా ఫోటోస్ ద్వారా మేము పట్టుకున్నాము. తర్వాత వాళ్ళకి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు రిటర్న్ గా కంప్లైంట్ లేదు కాబట్టి వాళ్ళ మీద పెట్టి కేస్ బుక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది.